పులబాల్ గారు అసలు ఆ నవలని మనం ఎలా చూడాలి? ఎందుకంటే నవ్యతతో కూడుకున్నదే నవల అంటారు. అలాగే ఆ, క్రాఫ్టర్ దీన్ని ఒక చిన్న దృశ్యమాల కింద దాన్ని ఆ, చూపించాడు నవలని. అలాగే నవల అన్నది ఒక ప్రజా సాహిత్య ప్రక్రియ అని జోసెఫ్ సిప్లే అన్నారు. అలాగే వ్యక్తి యొక్క జీవిత చరిత్రను కావ్య దృష్టితో రాస్తే అది నవల అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు. అలాగే నవల అంటే కల్పనతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహ నిర్మిత కథ అని ఎండమూరి సత్యనారాయణ గారు అన్నారు. అసలు నవలని మనం ఎలా చూడాలి? నవల కూడా ఒక సాహిత్య ప్రక్రియ. ఇప్పుడు మహామహులందరూ చెప్పారు, కాదనేది ఏముంది, నిజమే. అయితే భారతవర్ష మాత్రం నవల కాదండి. నవల అనేదానికి గ్రంథం అనేదానికి చాలా తేడా వచ్చేస్తుంది. గ్రంథాల్లోనే గ్రంథ రాజ్యం. ఎందుకంటే 1265 పేజీల్లో ఇంత శబ్దప్రాసతో కూడినటువంటివి ఎన్ని ఉన్నాయో, రగడ ప్రాసతో కూడినటువంటివి, వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక నవలగా అభివర్ణించడం కొంచెం కష్టమైనటువంటి విషయమే. అయితే ఈ సరళ గ్రాంధిక ప్రబంధము అని అనాలి అనే విషయం నాకు కూడా తెలియదు. ఆచార్య ఎన్వి కృష్ణారావు గారు చెప్పారు, పద్యకావ్యము ఏదో అంటూ ఉండేవాడిని. ఆయన అలా కాదు, ఇలా చెయ్యి అని చెప్పి సరళ గ్రాంధిక ప్రబంధం అంటారు, ఇలా చెప్పు ఆయన చెప్పారు. గురువుగారు చెప్పిన తర్వాత కోవిదులు, మరి నేను అదే కదా నేను చెప్పాల్సింది. ఈ సాహిత్య ప్రక్రియ తాలూకు ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టుగా సాహిత్యం మనిషిని ఆనందపరుస్తుంది. పద్యాలు విని ఆనందించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? పాటలు విని ఆనందించటం లేదా? మనము ఆనందం ద్వారా హక్కును చేర్చుకుంటుంది. మొట్టమొదట తప్పు చేస్తే తల్లిలా మందలిస్తుంది. అలాగే నేరం చేస్తే దండిస్తుంది చట్టంలాగా. అంటే ఇక్కడ దండించడం అంటే ఏంటి? ఒక తిట్టు వస్తుంది, ఒక శాపనార్థం అంచేతనని మనిషిని చెడు మార్గంలోకి వెళ్లకుండా, ఇక్కడ భారతవర్ష అంటే కూడా అర్థం తెలుసుకోవాలి. మన దేశం ప్రాచీన నామం భారతవర్ష. భారతవర్ష అంటే నేను ఢిల్లీలో ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఒక 6 ఏళ్ళు నేను ఉన్నాను. భారతవర్ష అనేటువంటి పేరు గల అబ్బాయిని నేను చూశాను. అక్కడ కొంతమంది పెట్టుకున్నారు భారతవర్ష అని. అబ్బాయి ఎంత బాగుందో కదా అని నేను భారతవర్ష అని పెట్టుకున్నాను. ఎవరికి? కథానాయకుడి పేరు భారతవర్ష. ఇప్పటి వరకు నేను 2 అర్థాలు చెప్పాను. భారతవర్ష అంటే మన దేశం పేరు, భారతవర్ష అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి పేరు. మరి భారతవర్ష అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. వన్ హూ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్వేషి అని అర్థం. అలాంటి జ్ఞానాన్వేషే ఇక్కడ ఉండేటువంటి పండితుడు. అందుకని ఈ జ్ఞానాన్వేషంలోని సాహిత్యం సాహిత్య ఆనందాల్లోని, అలాగే మనిషికి బాధ కలిగినప్పుడు ఉపశమనానికి, వీటన్నిటికీ పనిచేస్తుంది. ఒక పాట ద్వారా ఎంతో ఉపశమనాన్ని పొందుతాం. అలాంటి పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అది కూడా నేను సరస్వతి మీదే రాశాను. ఆ పాట కూడా ఒక చిన్న పిసరు పాడి వినిపిస్తాను. శాంతమానసము నీయవే శారద, నీరదయానా నీదయ రాధా. శాంతమానసము నీయవే శారద, నీరదయానా నీదయ రాధా. కాలము వాలమై రణముకు విలువ, కాలము వాలమై రణముకు విలువ. మిత్రుడు శత్రువై విషమును చిందించ, హృదయము రగిలించ జగములు ఇగిలించ, హృదయము రగిలించ జగములు ఇగిలించ. శాంతమానసము నీయవే శారద. భారతవర్ష సరస్వతి పాదాల దగ్గర కూర్చుని ఒక నేర పరిశోధనలో రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సమాజం అనేక కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక మంచి పని ఏదో చేద్దామని మీరు సంకల్పించి ముందుకు వెళ్తుంటే ఎంతో అవహేళనకి గురవుతూ ఉంటారు. మిత్రుడే శత్రువై విషమును చిందించ, హృదయము రగిలించ. మన హృదయం రగిలిపోయి బాధపడుతూ ఉంటాం. అప్పుడు జగములు ఇగిలించ అన్నాడు. ఇగిలించడం అంటే ఏంటి? హి 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 అని నవ్వడం. మనం బాధపడి ఏడుస్తుంటే కొంతమంది అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి కాలమే వాలమై రణముకు విలువ. ఏమి తప్పు చేయలేదు. ఒక్కొక్కసారి మనమేమి తప్పు చేయము,
మనం అందులోకి నెట్టబడతాం. కొన్ని పరిస్థితుల కారణంగాను నెట్టబడతాం. ఏ తప్పు చేయకుండా కూడా ఒకసారి దోషిగా తలదించుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ కథానాయకుడికి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏం చేసాడు ఈయన? ఒక మంచి పాట, శృతిపరిచిన పాటను పాడుకున్నాడు. కోవిదుడు కాబట్టి. కొన్ని సినిమాల్లో ఏమైనా చూపిస్తారు, కొంతమంది వ్యక్తులు కూడా అలాగే చేయొచ్చు. ఏం చేస్తారు? తాగేస్తారు. తాగడం పరిష్కారం ఏమిటి? సాహిత్యం తాగుడు కంటే మత్తు. నేను దానికి బానిసయి గత 2 దశాబ్దాలుగా మొత్తం అంతా నా జీవితాన్ని అందులోనే పెట్టేశాను. ఇప్పుడు నేను తాగినా నాకు అంతేం మత్తు రాదు. నేను ఇంకో పని ఏం చేసినా నాకు ఆనందం కలగదు. అంటే మనం ఏ స్థాయిలో ఆ సాహిత్యం నుంచి ప్రేరణ పొందుతామో, ఏ స్థాయిలో ఆ సాహిత్యానురక్తి మనకు ఉంటుంది, ఆ స్పందన మనలో ఉంటుంది అనేటువంటిది ముఖ్యం. మనలో స్పందన లేకపోయిన తర్వాత సాహిత్యం ఏం చేయలేదు. ఆ సాహిత్యంలోని శక్తి ఉండాలి, కాదని అంటలేదు. అప్పుడు ఆ మనిషికి ఇతర అలవాట్లు ఉండవు. సాహిత్యం తప్పనిసరిగా అతన్ని ముందుకు తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు ఎక్కువ రాసుకుంటున్నానని కొంతమంది చికాకు పడతారు. బాగా ఎక్కువగా అలవాటు పడిపోయింది, ఎడిక్షన్ లాగాని. నిజమే, నేను ఎడిక్షన్తో నేనేం పాడైపోలేదు. అలవాటైపోయి ఎక్కువ పుస్తకాలు రాశాను. నాకన్నా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మహానుభావులు. అదేమీ గొప్ప విషయం కాదు. కాకపోతే నేను చెడిపోలేదని చెప్తున్నాను. ఎక్కువ చదువుకోవడం వల్ల ఎవరు? చదువు ద్వారే కదా, విద్య ద్వారే మనందరం కాంతిని పొందాం. అనేక పదవులు, అనేక దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచం బాగుపడడానికి సక్రమైన విద్య అవసరం, సాహిత్యం కూడా అలాగే అవసరం. పరీక్షలు పాస్ అయ్యే విద్య ఒక్కటే కాదు కదండి జీవితం అంటే. పుల్లబాల గారు, మీరు ఇంత పెద్ద గ్రంథాలు రాశారు కదా, ఈ రోజుల్లో పాఠ్య పుస్తకాలు చదవడం కష్టంగా ఉన్న రోజుల్లో ఇంత పెద్ద సాహిత్యం, ఎన్నో విషయాలు అందులో రాశారు. సో ఇది అసలు ప్రజలు చదువుతారంటారా? అంటే ఇది అసలు ఎలా దీన్ని? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నా హృదయానికి ఊరట కలిగించేటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇంత రాసేసాము, ఎవరు చదువుతారు అని. మీరు అడగక్కర్లేదు. ఈ ప్రశ్న నన్ను నేను అడుక్కుంటూ ఉంటాను. కానీ సరైన సమాధానం నా దగ్గర ఎప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఒక చెరువులో నీళ్లు ఉన్నాయండి, బావిలో నీళ్లు ఉన్నాయి. ఎవరు తాగుతారండి అంటే? ఎవరు తాగకపోతే అది వాళ్ళ కర్మ. బాగా నీరు ఉన్నాయి, ఆ నీరు ఉపయోగించుకుని మనం పంటలు పండించుకోవచ్చు, తాగి దాహం తీర్చుకోవచ్చు. లేదు అంటే ఆ చెరువుకి ఏం నష్టం లేదు, ఆ బావికి ఏం నష్టం లేదు. అలాగే పుస్తకాలు ఏం నష్టపోవు, రాసిన నేనేమి నష్టపోను. అయితే దీనికి నేనేం చేశాను అందరూ చదవలేరు అని అంటే, ఇప్పుడు నిజమే మీరు చెప్పారు చదవలేరండి అందరూ అని, కానీ పాడితే వినగలరు కదా. అందుకే వీటిని చక్కగాను పాడి అంటే సాధన చేసి దాన్ని మనసులో నిలుపుకుని పాడి అందరినీ ఆనందపరుస్తున్నాను. అనేక కార్యక్రమాలు వేదికల మీద, భారతవర్ష కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చాను. ఇప్పుడు ఈ పెద్ద పుస్తకం ఉంది, 1265 పేజీలు. చదవలేరని 145 పేజీల పుస్తకం కింద దీన్ని భారతవర్ష ప్రబంధం అని మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ పుస్తకం, ఒక పుస్తకం చెప్తున్నాండి, ఖరీదు 2100 అవుతుంది బైండింగ్తో సహా చేయిస్తే. ఇలాంటి 100 పుస్తకాలు కొట్టించాను నేటి దాకా. ఎక్కడా ఎప్పుడు డబ్బు పుచ్చుకోలేదు. సాలువా కప్పి ముఖ్యంగా యువకులకి చదవండి అని చెప్పి ఉచితంగా ఇచ్చిన నా ఫేస్బుక్లో అనేకం ఉంటాయి చిత్రాలు. పుస్తకం 2000 చొప్పున 100 పుస్తకాలు కొట్టిస్తే ఎంత అవుతుందో ఒక నోట్ లెక్కని చెప్పండి. 2 లక్షలు అవుతుంది. నిజంగా వరల్డ్ రికార్డ్ వస్తుందని ఎవరికి తెలుసండి? తెలుగు భాష మీద ఉండే అభిమానంతో చేసాము. చేసిన తర్వాత చదవరని తెలిసింది. చిన్న పుస్తకం రాసాం, 145 పేజీలే. ఇందులో ఉండేటువంటి 2000 ఉపమానాలు ఏంటి, ఇందులో ఉండే నవరస పద్యాలు ఏంటి, ఇప్పుడు మీరు అడిగినప్పుడు నేను పాడాను. అలాగా వాటిని విభాగాల కింద విభజించి అష్టాదశ వర్ణనలు ఏంటి, ఇందులోని ప్రాచీన కవితా ధోరణులు ఏంటి, ఇందులో ఉన్న కథ ఏంటి, అన్నీ క్లుప్తంగా రాయటం జరిగింది. మరి అది కూడా చదవరు అనేటువంటిది మీరు చెప్పింది నిజమే. 145 పేజీలు అని తెలుగు ఎందుకు చదవాలి? డర్టీ తెలుగు ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా డబ్బే నాకు అనేటువంటిది ఉన్నారు. నేను ఇందాక చెప్పిన విధంగా చదువు అంటే ఒక డబ్బు కోసమే చదువు అనుకుంటే కట్నం కోసమే పెళ్ళి అనేలా ఉంటుంది. అలా ఉండకూడదు కదా. కట్నం తీసుకుంటే తీసుకున్నావు, తీసుకోమని నేను చెప్పటం లేదు, తీసుకుంటే తీసుకున్నావు. భార్య అనేటువంటిది కూడా నీకు ఉండాలి కదా. అలాగే మార్కుల కోసం, ఉద్యోగం కోసం చదువుకుంటున్నావు.
జ్ఞానం అనేటువంటి ఒక భావన కూడా నీలో ఉండాలి కదా. అది లేకపోతే ఎట్లా? నీకు నోటికి ముక్క రాకుండా నేనేదో వాడికి కాగితం చూపించేసేసి నేను ఉద్యోగం తెచ్చుకుంటాను, దానివల్ల ఏమిటి వస్తుంది? తృప్తి ఉండదు. అది చదువుకోవాలి, చదవడం నేర్చుకోవాలి. చదువు అంటే ఇక్కడ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ దాని గురించి కాదు, పుస్తకాలు చదివేటువంటి జ్ఞానం. అది లేకే భారతదేశం అనేక నిందలు మోస్తున్నది. వాటిని కూడా తొలగించడానికి ఇందులో అనేక కథలు రాశాను, వేరే చాలా పుస్తకాలు రాశాను. అవి కూడా మీకు 1-2 ఉదాహరణల ద్వారా నేను తెలియజేస్తాను. భారతదేశం అనేక చిన్న కథలు ఉంటాయి భారతవర్షంలో, లేకపోతే 1265 పేజీలు ఎందుకు అయింది? మన దేశం గురించి అనేక విషయాలు, మన దేశం మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతున్నది అవన్నీ అక్కడ ఉంటాయి. మనుషులు ఎలా నడుచుకోవాలో అనేటువంటి మంచి ఆసక్తికరమైన కథ ద్వారా ఉంటుంది. అంతేగాని ఊరికే పద్యాలు చెప్పేసేసి అదేం కాదు, చాలా మంచి కథ ఉంటుంది. మరి పెద్ద పుస్తకాన్ని చిన్న పుస్తకంగా రాశాను, పాటల రూపంలో నేనే చెప్తున్నాను. ఇవన్నీ కుదరని పక్షంలో ఒక బృందాన్ని నేను తయారు చేసుకుని ఉంచాను. ఎవరైనా కనుక నాకు అనుమతి ఇస్తే అనేక మందిని నేను ఎప్పుడు కూడా సంప్రదిస్తూ ఉంటాను. పాఠశాల యాజమాన్యాలని, అలాగే విశ్వవిద్యాలయాలని కూడా సంప్రదిస్తూ ఉంటాను. దేనికి సంప్రదిస్తాను? ఈ భారతవర్షిని ఒక సాంస్కృతిక కార్యక్రమం కింద కనుక చూపించినట్లయితే 1 గంటలో సంగీత నృత్యం రూపంలోని చక్కగా ఈ కథను కూడా వివరిస్తూ, ఈ నవరస పద్యాలు కూడా వినిపిస్తూ 1 గంట సేపు వాళ్ళని అత్యద్భుతమైన ఆనంద డోలికల్లో తేలించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ భాషా స్ఫూర్తి, తెలుగును కూడా ఇలా మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. తెలుగుని ఆస్వాదించడం కనుక నేర్పితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో నేను సంప్రదించి ఈ రకంగా సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ఈ భారతవర్షాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నానంటే ప్రమోట్ చేస్తున్నాను అని అర్థం. పూలబాల గారు,